హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల గురించి వచ్చిన అన్ని అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. మనకు గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఫిబ్రవరి 20లోగా అన్ని గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల జాబితా రెడీ చేయాలని చెప్పి కలెక్టర్లు అయితే ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ఏ పేపర్లో తీసుకున్నా కూడా ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ మొబైల్లోనే చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈరోజే కాదు, మనం 2-3 డేస్ బ్యాక్ నుండి కూడా చెక్ చేసుకుంటున్నాము. అయితే కొంతమంది అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటే ఓపెన్ అవ్వట్లేదు, లిస్ట్ టైప్ రిమూవ్ చేశారని చెప్తున్నారు. నేను ఇందాకే విలేజ్లో ఉండే వాళ్ళది 2-3 మెంబర్స్ టైప్ చేసి చూశాను. విలేజ్లో వాళ్ళదైతే వస్తుంది. మ్యాక్సిమం హైదరాబాద్లో వాళ్ళవి రిమూవ్ చేసినట్టున్నారు. మరి ప్రాబ్లం ఏంటి, అప్డేట్ ఏంటి అనేది ఇంకా తెలియదు. హైదరాబాద్ వాళ్ళది లిస్టు టైప్ అయితే రావట్లేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. విలేజ్ వాళ్ళు అండ్ హైదరాబాద్ వాళ్ళు ఇద్దరు అప్లికేషన్ సెర్చ్లో మీ నెంబర్ సెర్చ్ చేసుకొని మీకు లిస్ట్ టైపు రిమార్క్స్ వస్తున్నాయా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను చెక్ చేశాను చెప్పాను కదా, ఇగో నాకైతే లిస్ట్ టైప్ వచ్చేసింది, రిమార్క్స్ కూడా రావడం జరిగింది. ఇది ఇక్కడ నేను తీసుకున్నది విలేజ్ వాళ్ళది. సో ఒకసారి విలేజ్ వాళ్ళు అండ్ హైదరాబాద్ వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. అయితే జనవరి 26వ తారీఖు నాడు ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చిందో వాళ్ళు పునాది కంప్లీట్ చేస్తే ₹1,00,000 జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తుంది. జనవరి 26వ తారీఖు నాడు 71,482 మందికి అయితే ఇందిరమ్మ ఇల్లు రావడం జరిగింది. వాళ్ళు బేస్మెంట్ కంప్లీట్ చేస్తే ₹1,00,000 ఇస్తారు. మనకు గవర్నమెంట్ ఇచ్చే 5 లక్షలు వచ్చేసి మొత్తం 4 ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇస్తారు. చూడండి, ఇక్కడ మొత్తం 4 విడతల్లో 5 లక్షలను లబ్ధిదారులకు అందజేస్తారు. L1 జాబితాలో ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. ఎవరి పేరైతే L1లో ఉందో వాళ్ళకి ఇల్లు వచ్చే అవకాశం కొంచెం పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు L2 అండ్ L3. మరి నేను థంబ్నెయిల్ పెట్టింది ఏంటి, ఈ నెల 20లోగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా వస్తుందని చెప్పిన కదా. ఇక్కడ చూడండి, ఈ నెల 20లోగా అన్ని గ్రామాల లబ్ధిదారుల జాబితా రూపొందించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ శైలిపై ప్రజలకు అవగాహన కలిగించేలా పట్టణాలు మండల కేంద్రాల్లో నమూనా ఇండ్లు నిర్మించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఈ నెల 20 నుంచి లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సో ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా కట్టుకోవాలనేది మండలంలో ఒక ఇల్లు అయితే కట్టడం జరుగుతుంది. అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చిన 5 లక్షలతోని ఏ విధంగా కంప్లీట్ చేయగలము అనే ఒక అవగాహన కోసం ఒక ఇల్లు అయితే కడుతున్నారు. ఇవి అప్డేట్స్. సో అప్లికేషన్ సెర్చ్ అయితే రావట్లేదు, టెన్షన్ ఏం పడకండి. గవర్నమెంట్ ఏదో అప్డేట్ చేస్తుంది కనుక ఓపెన్ అవుతలేదు. ఓపెన్ అయినా కూడా విలేజ్ వాళ్ళకి ఓపెన్ అవుతుంది. విలేజెస్లో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి అక్కడ లిస్ట్ టైప్స్ చూపించట్లేదు, ఆర్ అప్లికేషనే ఓపెన్ అవ్వట్లేదు. ఇంకోటి అప్డేట్ ఏంటి, పునాది కంప్లీట్ అయిపోతే ₹1,00,000 ఇస్తారు. జనవరి 26వ తారీఖు నాడు ఇల్లు వచ్చిన వాళ్ళకి. మీరు ఇల్లు కట్టేటప్పుడు మాత్రం తప్పకుండా మీరు గ్రామ కార్యదర్శికి వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుంటారు. వన్ మోర్ అప్డేట్ ఏంటి, అన్ని గ్రామాలలో ఈ నెల 20లోగా ఇందిరమ్మ ఇండ్ల జాబితా అయితే రెడీ చేస్తారు. 26వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల ఎట్లా నిర్మాణం చేయాలి అనేది లాంఛనంగా స్టార్ట్ చేస్తామని చెప్తారు. ఇవి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయలేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.